నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను చెప్పబోయే విషయం ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక మరిచిపోలేని మలుపు తీసుకురాబోతుంది. జనవరి 1 నుండి మీరు ఎప్పుడో కోల్పోయిన వ్యక్తి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం, గురూజీ సీతారామరాజు గారు. ఫోన్ నెంబర్ 9948253372. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఎటువంటి సమస్యకైనా నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. జనవరి 1 నుండి మీరు ఎప్పుడో కోల్పోయిన వ్యక్తి, మీ మనసులో ఇప్పటికీ స్థానం ఉన్న వ్యక్తి, మీ మనసుకు నిజంగా నచ్చిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ధనుస్సు రాశి వారు బయటికి నవ్వుతూ మాట్లాడతారు, ధైర్యంగా కూడా కనిపిస్తారు, ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటారు. కానీ లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. మరియు ప్రేమలో కూడా నిజాయితీ ఉంటుంది. ఎవరో బాధ పెట్టినా బయటికి మాత్రం అసలే చూపించరు. అందుకే ధనుస్సు రాశి వారి ప్రేమ గాఢంగా ఉంటుంది మరియు కాలంతో మాత్రం అస్సలే మాయమవ్వదు. ఇక జనవరి 1 నుండి ధనుస్సు రాశి వారి మీద గ్రహస్థితి ప్రభావం ఎలా ఉంది అంటే, గురుగ్రహం మీ రాశిలో అనుకూలంగా మారుతుంది. పాత కార్మిక్ బాండ్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి. ఇదే కారణంగా గత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఒక్కసారిగా ఎవరో గుర్తుకొస్తారు. మనసు అశాంతిగా ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల సూచన. ఇక ముఖ్య విషయానికి వస్తే, మీ మనసుకు నచ్చిన వ్యక్తి గురించి స్పష్టమైన సూచనలు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు చాలా క్లోజ్ అయి ఉంటారు. మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి అయి కూడా ఉంటారు. మీ భవిష్యత్తులో భాగం అనుకున్న వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ ఈగోల వల్లనో కానీ, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ, టైం డిస్టెన్స్ వల్ల కానీ, వీటి వల్ల మీకు దూరం అయ్యారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీ విలువ తెలుసుకుంటున్నారు. మీరు లేని కాలిని అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి కలయిక ఎలా జరుగుతుంది? ఇక జనవరి మొదటి వారం నుంచే అనుకోని ఫోన్ కాల్స్ రావడం మరియు వాట్సాప్ మెసేజ్ కూడా రావడం, కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక సమాచారం కూడా రావచ్చు, లేదా అకస్మాత్తుగా ఎదురుపడడం. ఇది మొదట మాట్లాడడంలో కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. కానీ మాటలు మొదలైన తర్వాత పాత అనుబంధం మళ్ళీ కనిపిస్తుంది. ఇక ఈ సంబంధం ముందుకు వెళ్తుందా? గ్రహస్థితి చెబుతోంది ఈ సంబంధానికి దైవిక అనుమతి ఉంది. ఇది కార్మిక్ కనెక్షన్, మీ జీవితానికి అవసరమైన వ్యక్తి. కానీ గుర్తుంచుకోండి, తొందరపడకండి. గతాన్ని పూర్తిగా మాత్రం అస్సలే తవ్వకండి. శాంతిగా వినండి. అలా చేస్తే ఈ బంధం బలంగా మారుతుంది. భవిష్యత్తు కూడా కలిసి ప్లాన్ చేసే స్థితికి కూడా వస్తుంది. ఇక ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో గౌరవం పెరుగుతుంది. ఇక మీ మాటకు విలువ కూడా వస్తుంది. ఒక కొత్త అవకాశం లేదా కొత్త బాధ్యత కూడా రావచ్చు. ఇక డబ్బు విషయంలో నెమ్మదిగా స్థిరత్వం ఉంటుంది. పాత అప్పులు తగ్గే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం, మానసిక శాంతి ఎలా ఉంటుంది? గత కొన్ని రోజులుగా మీ మనసు బాగా అలసిపోయింది. నిద్ర కూడా సరిగా లేదు. ఇక జనవరి 1 తర్వాత మెంటల్ పీస్, పాజిటివ్ థింకింగ్, కొత్త ఆశలు ఇవన్నీ పుట్టుకు వస్తాయి. కానీ నీళ్లు ఎక్కువగా త్రాగండి. ఆలస్యంగా నిద్రకు మాత్రం పోకండి. తొందరగా నిద్రపోండి. ఇక జనవరి 1 రోజు తప్పక చేయాల్సిన పరిహారం ఏంటి? జనవరి 1 ఉదయం స్నానం తర్వాత పసుపు వస్త్రం లేదా పసుపు పూలు ధరించండి. గురువారం అయితే మరింత శుభం. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇది మీ కోరిక త్వరగా నెరవేర్చే శక్తిని కలిగి ఉంటుంది. ధనుస్సు రాశి మిత్రులారా, మీరు ఎప్పుడూ ఇచ్చేవారే కానీ ఇప్పుడు జీవితం మీకు తిరిగి ఇవ్వబోతోంది. జనవరి 1 నుండి ప్రేమ, నమ్మకం, శాంతి మళ్ళీ మీ జీవితంలోకి రానున్నాయి. ఈ అవకాశాన్ని వృధా చేయకండి.
ఇది దైవం ఇచ్చిన రెండో అవకాశం అని అనుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ధనుస్సు రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. జై శ్రీరామ్.